సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకోవడంతో రైతుల మీద ప్రేమ చూపెడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. 4 నెలల నుండి రైతుల రుణమాఫీ చేయనిది ఇప్పుడు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల బూటకపు మాటలు ప్రజలకు అర్థమైందన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలంటూ 35,000 కోట్లు కావాలని, కానీ ప్రభుత్వం 19,000 కోట్ల బడ్జెట్ పెట్టిందన్నారు. ప్రేమ రైతాంగం మీద పుట్టుకొచ్చి ఆగస్టు 15 కల్లా నేను రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు. అయ్యా ఇవాళ కొత్తగా చెప్పేది ఏమున్నదని అడుగుతున్నా. నువ్వు డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తా అని చెప్పి గత ఎన్నికల్లో చెప్పినావు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, 100 రోజులు పోయినాయి, 4 నెలలు అయిపోయినాయి. మళ్ళీ ఇలా కొత్త బూటకం ఎందుకు అని అడుగుతున్నా. రుణమాఫీ చేయాలంటే 35,000 కోట్ల పైచీలకు డబ్బు కావాలి. నువ్వు అగ్రికల్చర్ వ్యవసాయానికి నువ్వు కేటాయించింది కేవలం 19,000 కోట్లు మాత్రమే. నువ్వు వ్యవసాయ రంగానికి కేటాయించింది 19,746 కోట్లు అయితే నీవు ఆ రోజు రైతు డిక్లరేషన్ నీవు ఇచ్చిన ప్రకారం, నీ మేనిఫెస్టో ప్రకారం, నీ నాయకుడు రాహుల్ గాంధీ చేత చిలక పరుగులు పలికించినటువంటి రైతు డిక్లరేషన్